ఆచి చికెన్ మసాలా. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్ 7 మున్సిపాలిటీలలో కొత్త పాలక వర్గాలు కాసేపట్లో కొలువుతీరనున్నాయి. ఈ నెల 11న నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కామారెడ్డి, బోతాన్, ఆర్మూర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, భీమ్గల్, బిచ్గా మున్సిపాలిటీలకు ఎన్నిక జరిగింది. వీటిలో నిజామాబాద్ కార్పొరేషన్, కామారెడ్డి మున్సిపాలిటీలు మినహా మిగిలిన 6 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ చేజెక్కించుకుంది. ఇక నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు కామారెడ్డి మున్సిపాలిటీలలో ఏ పార్టీలకు స్పష్టమైన మెజారిటీ రాలేదు. దీంతో ఈ రెండింటిపై ఉత్కంఠ నెలకొంది. ఈ వ్యవహారం క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 60 డివిజన్లకు గాను 28 డివిజన్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇక 17 డివిజన్లలో కాంగ్రెస్, 14 డివిజన్లతో ఎంఐఎం పార్టీలు మేయర్ పీఠంపై కన్నేశాయి. ఇక కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ విషయానికి వస్తే ఇక్కడ 49 వార్డులున్నాయి. అయితే ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. ఇక్కడ కాంగ్రెస్ 19, బీజేపీ 16, బీఆర్ఎస్ 11 స్థానాలు దక్కించుకున్నాయి. 3 స్వతంత్రులు గెలిచారు. వారు కాంగ్రెస్ గూటిలో చేరారు. దీంతో కాంగ్రెస్ బలం 22కు చేరింది. మరో 3 మద్దతిస్తే చైర్పర్సన్ పీఠం కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. దాంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ మద్దతు అవసరం కాగా క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పరిస్థితులపై మా ప్రతినిధి సాయిలు అందిస్తున్న రిపోర్ట్. నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు 7 మున్సిపాలిటీలకు ఈ రోజు మేయర్ పీఠంతో పాటు చైర్మన్ల ఎన్నిక అనేది లాంఛనంగా జరగబోతుంది. ఏదైతే ఉత్కంఠల మధ్య గత 3 రోజుల నుంచి ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచి ఉత్కంఠల మధ్య కొనసాగుతున్న ఈ మేయర్ పీఠము, అదేవిధంగా చైర్మన్ పీఠం కోసం అనేక రకాలుగా ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా నిజామాబాద్ కార్పొరేషన్ విషయానికి వస్తే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో దాదాపు మనకు 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లలో 17 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అదేవిధంగా 14 ఎంఐఎం కైవసం చేసుకుంది. అయితే హైయెస్ట్ ఏదైతే అత్యధిక మెజార్టీ గల, అత్యధిక సంఖ్య గల భారతీయ జనతా పార్టీ 28 సీట్లను సాధించుకుంది. కానీ ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ ఎవరికి దక్కలేదు. దాంతో ఈ రోజు 17 ఉన్న కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఏదైతే 14 ఉన్న ఎంఐఎం 2 జత కలిసి ఈ రోజు మేయర్ పీఠాన్ని ఇక్కడ ఏదైతే ఎన్నుకోబోతున్నారు. ఇంకా మరికొద్ది సేపట్లో ఏదైతే ఇప్పటి వరకు క్యాంపు రాజకీయాల్లో ఉన్న వారంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గాని, బీజేపీ గాని, అటు ఎంఐఎం గాని అందరూ కూడా ఇప్పుడు మరో 10-20 నిమిషాలలో మనం ఇక్కడ చూసుకుంటున్నాం. మున్సిపల్ కార్పొరేషన్ వరకు చేరుకునే పరిస్థితి ఉంది. అయితే ఏదైతే 3 రోజుల నుంచి ఫలితాలు వెలువడిన వెంటనే వారంతా క్యాంపు రాజకీయాలకు వెళ్లారు. ఒకరు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఫామ్ హౌస్ లకు వెళ్ళగా, మరొకరు రకరకాల ప్రాంతాలకు, కొందరు నాగపూర్ లాంటి అటు ఇటు వెళ్లారు. అయితే వారంతా ఈ రోజు బీసీలకు ఏదైతే దక్కబోతుంది, ఇది యాక్చువల్ గా ఓసీ జనరల్, ఈ మేయర్ పీఠం ఓసీ జనరల్. కానీ ఇది ఈసారి అనూహ్యమైన ఏదైతే మేయర్ అభ్యర్థులు, ఓసీ జనరల్ అభ్యర్థులు ఓడిపోవడము, తర్వాత భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచినప్పటికీ కూడా వారికి ఏదైతే సంఖ్య లేకపోవడం కారణంగా ఈ రోజు బీసీలు అధికారం చేపట్టబోతున్నారని చెప్పొచ్చు. ఇక్కడ బీసీ మేయర్ పీఠము అటు ముదిరాజుల, ఇటు మున్నూరు కాపుల, తర్వాత ఇంకా ఎస్టీలకు సంబంధించిన ఇంకా ఒక 5 మాత్రం పోటీ పడుతున్నారు. సో ఓవరాల్ గా చూస్తే మనకు నిజామాబాద్ లో కార్పొరేషన్ లో చాలా ఉత్కంఠ మధ్య కొనసాగుతున్న ఈ ఎన్నిక ఈ మరికొద్ది సేపట్లో మనకు తెలిసిపోతుంది. ఆ భవితవ్యం ఎవరు మేయర్ కాబోతున్నారు, ఎవరు మేయర్ పీఠం మీద కూర్చుంటున్నారు అనేది మనం చూడొచ్చు. ఇక విషయానికి వస్తే కామారెడ్డిలో కూడా చాలా ఉత్కంఠ మధ్య కొనసాగుతుంది. కామారెడ్డిలో 49 వార్డులు ఉన్నాయి. అందులో మనకు 19 కాంగ్రెస్ గెలిచింది. ఒక 3 ఇండిపెండెంట్లు, వారంతా ఏదైతే ఇండిపెండెంట్ కాంగ్రెస్ లో చేరడం తోటి మరొక 4 టిఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడికి జంప్ చేయడం వల్ల వారంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ పీఠాన్ని కూడా దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా భీమ్గల్ విషయానికి వస్తే భీమ్గల్లో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. ఆ 12 వార్డులు కూడా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పీఠమే అక్కడ చైర్మన్ కాబోతున్నారు. అదేవిధంగా ఆర్మూర్లో కూడా మొత్తం ఏదైతే 36 వార్డులు ఉన్నాయి. ఆ 36 వార్డులలో కూడా కాంగ్రెస్ అత్యధికంగా సీట్లు గెలవడం తోటి అక్కడ సునాయాసంగానే ఆర్మూర్లో పీఠాన్ని, ఏదైతే చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ చేజిక్కించుకోబోతుంది. ఇక బోధన్ విషయానికి వస్తే బోధన్లో హంగ్ ఏర్పడుతుందని చెప్పేసి మొదటి నుంచి భావించినప్పటికీ కూడా అక్కడ ఎంఐఎం అండ్ కాంగ్రెస్ 2 జత కలవడం వల్ల అక్కడ 38 వార్డులు ఉన్నాయి. అందులో మెజార్టీకి సీట్లు సాధించిన
ఏదైతే ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ మేయర్ ఏదైతే ఎంఐఎం కానీ వీరు రెండు కలిసి అక్కడ జతగట్టి ఏదైతే కాంగ్రెస్ చేజిక్కించుకునే అవకాశం ఉంది. ఇక ఎల్లారెడ్డిలో కూడా 12 వార్డులు ఉన్నాయి. ఆ 12 వార్డులలో కూడా స్వీప్ గా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక ఏదైతే బిచ్చుకుందా కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ బిచ్చుకుందా కూడా అక్కడ 12 వార్డులు ఉన్నాయి. అక్కడ కూడా కాంగ్రెస్ స్వీప్ చేయబోతుంది. ఇక బాన్సవాడలో 19 వార్డులు ఉన్నాయి. ఆ 19 వార్డులో కూడా కాంగ్రెస్ అత్యధికంగా గెలుచుకోవడంతో అక్కడ కాంగ్రెసే పీఠాన్ని కైవసం చేసుకోబోతుంది. ఇక మొత్తానికి ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ మేయర్ ఎన్నిక గాని చైర్మన్ల ఎన్నిక గాని మరికొద్ది సేపట్లో భవ్యం తేలనుంది. అప్పటి వరకు వేచి చూద్దాం. కెమెరా పర్సన్ ఉదయ్తో కలిసి అంగిరేకుల సాయిలు, జీ తెలుగు న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా.